టీడీపీ హయాంలో బిక్కుబిక్కుమని జీవనం సాగించిన ముస్లిం సోదరులు, మా నమ్మకం నువ్వే జగనన్న అంటున్న మైనార్టీ సోదరులు. నలుగురు ఎమ్మెల్యేలు చేశారన్న, ఎమ్మెల్సీలు చేశారు, డిప్యూటీ సీఎం చేశారు, మండలి వైస్ చైర్మన్ చేశారు. అది సరిపోదన్నట్టు ఇప్పుడు 7గురికి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు. అదే కాక మా ఆఫీస్ గారు రాజ్యసభ చేశారు. మీరు ముస్లింస్ రాజశేఖర రెడ్డి బిడ్డని ఒక అడుగు ముందుకేస్తే మీరు 4 అడుగులు ముందుకేస్తారన్న. అన్న వాళ్ళందరూ 3 జెండాలు పట్టుకొస్తున్నారు. మన దగ్గర ఒకే జెండా, కానీ ఆ జెండాకి 3 అక్షరాలు YSR. అది చాలట. ఆ జెండాని పోసే రాజుల బిడ్డ చాలు. జై జగన్, జై జగన్, జై జగన్. జరుగుతా ఉంది. ప్రజల దగ్గరికి నేరుగా ఒంటరిగా రాలేక కూటమితో వస్తూ 14 సంవత్సరాలు నాకు అనుభవం ఉంది ముఖ్యమంత్రి అని చెప్పుకుంటూ ఒంటరిగా రాలేక కట్టకట్టుకొని వస్తున్న చంద్రబాబు నాయుడు గారి కూటమి ఒక పక్క, మీ అందరి ఆశీస్సులతో 2019లో ముఖ్యమంత్రి 5 సంవత్సరాల పరిపాలన తర్వాత ఒంటరిగా ఈరోజు నేరుగా వస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క. ఈ గ్రామంలో ప్రతి ఒక్కరిని ఒకటి అడుగుతా ఉన్నానన్న, 2014-19, 2019-24 మీ కుటుంబాలకి ఏ ప్రభుత్వంలో మంచి జరిగింది? మీ కుటుంబాలకి నిజంగా 2014-19లో లబ్ధి జరిగిందా? 19-24లో లబ్ధి జరిగిందా? ఒక్కసారి ఆలోచన చేయమని మాత్రం మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి. అవ్వాతాతలకి పెన్షన్ ఎండలో నడుచుకుంటూ పోయి స్కూల్లో కాదు ఇంటిలో తీసుకొని ఇవ్వాలని ఆలోచన చంద్రబాబు నాయుడు గారు చేశారా అని అడుగుతా ఉన్నా. మీ బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల ముఖ్యమంత్రిలోనే ఒక వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి 6 గంటలకల్లా ప్రతి అవ్వాతాతకి ఇంటికి తీసుకొని మీ బిడ్డ కదా అని అడుగుతా ఉన్నా. ఈ గ్రామంలో గవర్నమెంట్ స్కూల్ ఉంటుందమ్మా. ఎన్ని సంవత్సరాల నుంచి ఆ స్కూల్ ఎలా ఉండో చూసుంటారు. మీ బిడ్డ చేరిన ప్రభుత్వంలో ఆ స్కూల్ ఎలా తయారైందో ఒకసారి మీ బిడ్డలు ఏ విధంగా ఈ రోజు గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకుంటా ఉన్నారు, ఇంగ్లీష్ మీడియం చదువుకుంటా ఉన్నారు, మంచి చదువులు చదువుకుంటా ఉన్నారని ఆలోచన చేయండి. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడుకి ఆలోచన రాలేదు స్కూల్ బాగు చేయాలని. ఆయన ఆలోచనల్లా ఆ నారాయణని ఇంకో స్కూల్ని బాగు చేయాలని, కానీ పేదవాడికి సంబంధించిన ప్రభుత్వ బళ్ళు బాగు చేయాలని ఆలోచన చేయలేదు. కానీ ఈరోజు ఏ గ్రామానికైనా వెళ్ళండి, ప్రభుత్వ స్కూళ్ళు ప్రైవేట్ స్కూళ్ళ కన్నా ధీటుగా ఉన్నాయా లేదా అని ఒక్కసారి ఆలోచన చేయమన్నారు. ఈ రోజు మీ బిడ్డలకి సంబంధించి ఏమైనా కొని ఇవ్వాలన్నా మహిళా తల్లులకి నేరుగా అమ్మఒడి కార్యక్రమం తీసుకొచ్చింది మీ బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారా, లేకపోతే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాను అనుభవం చెప్తున్న చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఎందుకు రాదు? ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే మొట్టమొదటి 3 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయట్లేదు, పంచుతున్నానని చెప్పాడు. కానీ అదే చంద్రబాబు నాయుడు ఎన్నికల వచ్చేతలకి ఏం చెప్తా ఉన్నాడమ్మా, మీకు ఏమి కావాలన్నా ఇస్తా, అవసరమైతే అల్లుడికి కారిస్తా, అవసరమైతే కట్టం కావాలంటే కిలో బంగారం కూడా ఇస్తానని చెప్తాడమ్మా తొందరలో వచ్చి. ఎందుకంటే చేసేది లేదు పెట్టేది లేదు కదా, ఏమైనా ఇస్తా ఉంటే కొండ మీద కూతైనా తీసుకొచ్చి నీకు ఇస్తానని చెప్తారు. కాబట్టి ఆలోచన చేయండి, మోసం చేసేదానికి చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నాడు. 5 సంవత్సరాలు ఈరోజు మంచి చేసిన జగన్ అన్న ఈరోజు ఒంటరిగా మిమ్మల్ని నమ్ముకుని, ఆ భగవంతుని నమ్ముకుని మీ దగ్గరికి వస్తా ఉన్నాడు. సాయం చేయమని మాత్రమే